హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాళేశ్వర ఏబిఎస్ ఛానల్. ఈరోజు మీకు క్యాబేజీతో వడలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం క్యాబేజీని బాగా తురుముకొని కడుక్కొని ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక ప్లేట్లో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అలాగే పచ్చిశనగపిండి, వీటిని కూడా మనము ఒక ప్లేట్లోనే రెడీ చేసి పెట్టుకొని ఉండాలండి. ఆ తర్వాత మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆల్రెడీ మనము తురిమి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదండి, దాన్ని మనము ఈ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదండి, వాటిని ఈ క్యాబేజీలోనే వేయాలి. వేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఎర్రగడ్డలు మొత్తం వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులోనే వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా తీసుకోవాలండి, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిశనగపిండి ఉంది కదా, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇందులో అయితే వాటర్ అయితే అసలు వేయకూడదు, వేసుకోకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ఒక ముద్దలాగా రావాలండి. అదంతా వచ్చిన తర్వాత వాటిని మనము ఒక బాండలు తీసుకొని ఆ బాండల్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ పోసి పెట్టుకోవాలండి. పోసి పెట్టుకున్న తర్వాత మనం వడలైతే ఎలా వేసుకుంటామో అలాగే ఈ క్యాబేజీ పిండిని తీసుకొని వడల్లాగా వేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వీటిని బాగా దోరగా వచ్చేలాగా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు క్యాబేజీతో వడలు ఎలా తయారు చేయాలో చూపించాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఇవి చిన్నపిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా మనము బాగా చేసి పెట్టచ్చు, అలాగే మనం కూడా తినచ్చండి. ఓకే అండి. ఈ